నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ప్రజల సహకారం అవసరం. మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక. పట్టణ శివారు రోడ్ల పక్కన ఖాళీ కొబ్బరి బొండాల వ్యర్థాలు లేకుండా చర్యలు చేపడతాం. మున్సిపల్ కమిషనర్ వి లక్ష్మీపతి. రక్షణ సైన్యం చర్చి వ్యవస్థాపకుల దినోత్సవ వేళ 134 దేశాల్లో అంతర్జాతీయ పతాక ఆవిష్కరణ. డీజిల్ కమాండర్ గేరా థామస్. పట్టణ ప్రజల ఆరోగ్య భద్రతా దిశగా ప్రధాన మురుగు కాలువలో స్కిల్ట్ తొలగించే పనులకి ఇస్తున్న ప్రాధాన్యత ప్రజలు గుర్తించాలని షాపుల ముందు మురుగు కాలువలపై పెద్ద బండలు వేయడం వల్ల శానిటేషన్ పనులకి ఆటంకంగా ఉందని, కాలువల్లో పూడికతీత పనులు సక్రమంగా జరిగేలా ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక వార్డు పర్యటనలో ప్రజలను ఉద్దేశించి అన్నారు. పట్టణంలోని 4-5 వార్డుల పరిధిలో ప్రధాన సైడ్ కాల్వల్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా పూడికతీత పనులు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక 4-5 వార్డుల్లో క్షేత్రస్థాయికి వెళ్లి పూడికతీత పనుల్ని పరిశీలించారు. సిబ్బందికి పలు సూచన చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కాలువల్లో పూడికతీత పనులకు ఉన్న ఇబ్బందులు వివరించారు. 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమిల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రత్యేక డ్రైవ్ ద్వారా కాలువల్లో సిల్ట్ తీసే పనులు చేపట్టడం బాగుందని, ప్రతి వారం కాలువల ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని భావన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ తోట రఘురాం, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున 4-5 వార్డులోకి శానిటేషన్ లో భాగంగా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా ఈ ఎంక్రోచ్మెంట్, ఈ కాలువల మీద షాపుల్లాగా ఏర్పాటు చేయటాన, ఆ బండలు వేసి మరీ రోడ్ మీదకి వచ్చేలాగా ఆ షాపులు ఏర్పాటు చేశారు. ఆ సీల్ట్ అనేది మనం తీయటానికి ఇప్పుడు వర్కర్స్ పెట్టినా కూడా ఉపయోగం లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ షాపుల కింద బండలు ఎంత ఘోరంగా ఉన్నాయో మీరు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఈ రోడ్డు వల్ల వాళ్ళు అడుగుతున్నారు, అమ్మ మాకు మురుగు తీపిస్తే చాలు, మీరేం చేయక్కర్లేదు అన్నారు. బాగానే ఉంది, కానీ ఏ విధంగా తీపించగలం మీరు ఒకసారి గమనించండి. ఆ షాపులు అనేది కాలువల మీదే కప్పేస్తున్నారు, బండలు వేసే ఆ స్లాపులు లాగా పరిచేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు వర్కర్స్ వచ్చినా కూడా మేము తీయలేని పరిస్థితి ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఆ డ్రైన్ ఎక్కడైతే ఉందో మాకు 2 బండల్లాగా కానీ మాన్యువల్ కానీ మాకు తీసే విధంగా ఉంచితేనే మనం శానిటేషన్ మెరుగుపడింది. కాబట్టి మనం రాబోయేది వర్షాకాలం, గత కొన్నాళ్ళ నుంచి చూస్తున్నారు. ఈ వర్షాకాలంలో వాటర్ ఏ విధంగా నిలబడతాయో ఇక్కడ మీరు గమనిస్తున్నారు. దయచేసి మాకు అర్థం చేసుకోండి, అలానే మాకు తీసే విధంగా ఉంచాలని కోరుతున్నాను. అదే తప్పకుండా మన తెనాలి పట్టణాన్ని మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్దాము. అలానే శానిటేషన్లో కూడా మంచి సుందర తెనాలిగా తీర్చిదిద్దుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని శానిటేషన్కి మీరు మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. గ్యాంగ్ వార్ పెట్టి కాలువల్లో మురుగు కాలువల్లో సిల్ట్ తీసి చేయటం చాలా జనం కూడా అందరూ ఇది ఎక్కువ ప్రాబ్లంగా ఉంది. ప్రతిరోజు మెయిన్ మాకేం అవసరం లేదు, ముందు వారానికి 4 రోజులకి ఇట్లా సిల్ట్ తీస్తే మాకు ఈ వేస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. దీని గుండా మాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. వాటర్ నిలబడి దోమలు పెరిగిపోతున్నాయి. దీని గుండా చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ రోజు మన చైర్పర్సన్ గారు వీళ్ళందరికీ ఈ కార్యక్రమం పెట్టి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగే నెలకు ఒక 2-3 సార్లు కానీ మన వార్డులో ఇట్లా మెయిన్ ఇవన్నీ తీసేస్తే ఇలాంటి సమస్యలు రావని అందరూ చెప్తున్నారు. ఇక్కడ చూస్తుంటే కూడా అలాగా కనపడతా ఉంది. ఖచ్చితంగా ఇట్లా కంటిన్యూగా చేద్దామని ఆశిస్తున్నాం. పట్టణంలో కొబ్బరి బోండాల వ్యాపారాలు చేసేవారు వారి వ్యాపారం ద్వారా వచ్చే ఖాళీ కొబ్బరి బోండాలు 2 ముక్కలుగా చేసి నిర్దేశించిన ప్రదేశంలో వారి వాహనాల ద్వారా తీసుకెళ్లి డంపింగ్ చేయాలని మున్సిపల్ కమిషనర్ వి లక్ష్మీపతి పేర్కొన్నారు. పురపాలక సంఘ కార్యాలయంలోని తమ ఛాంబర్లో బుధవారం కమిషనర్ వి లక్ష్మీపతి మాట్లాడారు. పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం వినతి పత్రంలో వివరించిన విధంగా పట్టణ శివారు ప్రాంతంలో కొబ్బరి బోండాలు రోడ్డుకి ఇరువైపులా వేస్తున్నారని, వచ్చిన ఫిర్యాదు తక్షణమే పరిష్కరించే విధంగా పట్టణంలోని కొబ్బరి బోండాల వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో కూడా సమావేశం నిర్వహించి డంపింగ్ యార్డ్ లో వారికి ఒక ప్రదేశాన్ని కేటాయించామన్నారు. కొబ్బరి బోండాల వ్యాపారులు వారి సొంత వాహనంలోనే ఖాళీ బోండాలు తరలిస్తారని, శానిటేషన్ విభాగానికి సంబంధం లేదన్నారు. పట్టణ శివారు ప్రాంత రోడ్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెనాల్లో ఉన్నటువంటి కొబ్బరి బొండాల వ్యాపారస్తుల పట్టణంలో వారి వద్ద ఉన్నటువంటి వ్యాపారం నిర్వహించినటువంటి కొబ్బరి బొండాలన్నీ కూడా వారి సొంత వాహనాల ద్వారా నిర్ణయించినటువంటి కంపోస్ట్ యార్డ్లో నిర్ణయించినటువంటి ప్రదేశంలో వేయవలసిందిగా మేము గతంలో ఆదేశించడం జరిగింది. దాని భిన్నంగా ఇటీవల వర్షాలు కురవటం వల్ల కానీ ఏదైనా కానీ కారణం వల్ల దానివల్ల వాళ్ళు కొబ్బరి బొండాలు తీసుకొచ్చి అవుట్కట్స్లో గుంటూరు రోడ్డు, పరిమి రోడ్డు, విజయవాడ రోడ్డు, అట్లాగే మున్సిపాలిటీ రోడ్లో వేయటం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా మేము ఈరోజు ఉదయం కూడా అవుట్డోర్లో కనుగొనడం జరిగింది. దానిలో భాగంగా పట్టణ అభివృద్ధి సంఘం వాళ్ళు, పట్టణ డెవలప్మెంట్ అథారిటీ సంఘం వారు కూడా ఒక విన్నపం ఇచ్చి ఉన్నారు. దానిపై మేము తగు పరిశీలన చేసి అందరూ శానిటరీ ఇన్స్పెక్టర్లకి, శానిటరీ సెక్రటరీలకి పట్టణ పరిధిలో ఎక్కడ వ్యాపారం నిర్వహించినా కానీ వాటిని
మేము నిర్ణయించినటువంటి కంపోస్ట్ యార్డులు మేము నిర్ణయించినటువంటి ప్రదేశంలో మాత్రమే డంపు చేయలాగా చర్యలు తీసుకుంటాం. ఆ మేరకు ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వారందరూ కూడా తెలియజేసి అట్లా మేము చెప్పినటువంటి ప్రదేశంలో కాకుండా వాడు కనుక ఇదే పట్టణ పరిధిలో అవుట్కట్స్లో కనుక వేయడం జరిగితే వాళ్ళ మీద జరిమానా విధించటే గాక చట్టపరంగా వాహనాలను సీజ్ చేయబడుతుందని చెప్పని ఈ సమావేశ ప్రకారంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రజలు గమనించండి, ఎవరైనా వ్యాపారస్తులు వారి యొద్ద వాడబడుతున్నటువంటి కొబ్బరి బొండాలు 2 ముక్కలుగా చేసి మేము నిర్ణయించినటువంటి ప్రదేశంలో మాత్రమే వేయవలను. వ్యాపారస్తులు కనుక అలా చేయకుండా దీనికి భిన్నంగా ఉన్నట్లయితే వ్యాపారస్తుల మీద కూడా ఏదైనా సమస్య ఉద్భవించే అవకాశం ఉంది. డెంగ్యూ జ్వరాలు అలాంటివి రావడానికి కూడా ఈ కొబ్బరి బొండాల వల్ల జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ సమస్య పరిష్కరించడం కానీ మీ సహాయ సహకారాలు కావాలి. లేని ఎడల మేము పట్టణ పరిధిలో మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలకు మీరు పూర్తి బాధ్యత వహించవలసిందిగా తెలియజేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పాలన ప్రజలకు ప్రత్యక్షంగా వివరించేందుకు శ్రీకారం చుట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరులో బుధవారం మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు అట్టహాసంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అమలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యే ఆనందబాబుతో పాటు కూటమి పార్టీల శ్రేణులు ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. సూపర్ 6 హామీ పథకాలు చేసిన అభివృద్ధి తదితర అంశాలపై కరపత్రాలు పంపిణీ చేసి భవిష్యత్తులో చేయబోయే ప్రజా సంక్షేమ పాలన ఎలా ఉంటుందో వివరిస్తూ వారి నుండి అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు విలేకరులతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో విమర్శలకు తావు లేకుండా పరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్ 3 కేటగిరీలుగా పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. దీపం 2 పథకం కింద ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు, చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం అమలుతో పాటు వచ్చే నెలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభావ వంటి సూపర్ 6 హామీ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ఆనందబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి రవీంద్రబాబు, కూటమి పార్టీల నాయకులు ఎలవర్తి బ్రహ్మానందం, ఎమ్మెల్యే ప్రమోద్ కొసరాజు దేవకుమారి, ఎలమచిలి బాజీ, మట్లపూడి జయపాల్ రాజు, మల్లెంపాటి బాలాజీ, విఎస్కే ప్రసాద్, శివారెడ్డి తదితరులు ఉన్నారు. నాయకులు అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. చేసిన మంచి వారికి సవివరంగా వివరించాలి. వారిచ్చే సూచనలు సలహాలు స్వీకరించాలి. సద్విమర్శలు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసుకొని రాబోయే రోజుల్లో విమర్శలకి తావు లేకుండా పరిపాలన చేయాలనేది ఈ సుపరిపాలనలో తొలి అడుగు ప్రాధాన్యత. ప్రధానంగా ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. వాటిలో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలకి ఒకేసారి పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని. 4,000, 6,000, 10,000, 15,000 వికలాంగులు 3 స్టేజెస్లో వికలాంగులు పెన్షన్ పెంచాం. ఏప్రిల్ నుంచి పెంచినటువంటి పెన్షన్ 7,000 ఒకేసారి అందించాం. రికార్డు బ్రేక్. భారతదేశంలోనే పెన్షన్ల మీద అత్యధికంగా 34,000 కోట్ల పైచిలకు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వం చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్నాం. అదేవిధంగా ఇచ్చినటువంటి హామీల్లో ఒకటిగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకం పెట్టాం. దాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పేరు మీద మరి వారికి చెల్లించేటటువంటి 15,000 రూపాయలు ఖాతాలకు వేసి తృప్తిగా పిల్లల్ని స్కూల్కి పంపించుకునేటటువంటి పరిస్థితులు, ఆ ఆనందం ఇలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం కూడా వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే రైతన్నలకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రభుత్వం ఇచ్చినటువంటి 20,000 రూపాయలు ఏదైతే ఉందో సంవత్సరానికి ప్రతి రైతు ఖాతాలోకి జమ చేసే విధానం, అది కూడా 3 విడతలుగా అందించబోతా ఉన్నాం. అదేవిధంగా మహిళలకు సంబంధించి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్ సౌకర్యం కల్పించేటటువంటి ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇది కాకుండా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా అడుగంటిపోయినాయి. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి అంటే ఆమడ దూరాన్ని ఉండిపోయింది, మర్చిపోయారు. మొత్తం ఎక్కడికక్కడ నాశనం అయిపోయినాయి. రోడ్ల వ్యవస్థ కానీ, డ్రైనేజ్ కానీ, సిస్టమ్స్ అన్నీ కూడా పాడైపోయినాయి. అటువంటిది ఇలా గ్రామాల్లో మరి దాదాపు 1,000 కిలోమీటర్లు సీసీ రోడ్ల నిర్మాణం ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పూర్తి చేశాం. ఆ విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలి. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి పండించిన పంటకి గిట్టుబాటు ధరలు కానీ, గత ప్రభుత్వం
వదిలేసి వెళ్ళినటువంటి బకాయిలు, రైతులు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 13,000 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది. ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు వస్తే రైతును ఆదుకోవడానికి నష్టపరిహారం అప్పటికప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితి. రైతు దగ్గర కొన్నటువంటి పంటకి 24 గంటలు తిరగకుండా వాళ్ళ ఖాతాలకి నగదు జమ చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను. ఇన్ని ఇబ్బందులు కూడా తట్టుకొని ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. అది ఇంటింటికి వెళ్ళి ప్రజలకు విడమర్చి చెప్పి వారి యొక్క వెన్నుదన్నుగా ఈ ప్రభుత్వాన్ని నిలబడాల్సిన అవసరాన్ని వారికి తెలియజెప్పి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని హామీ ఇస్తూ చేసే కార్యక్రమమే ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. పురపాలక సంఘ శానిటేషన్ విభాగం ద్వారా పట్టణంలో సేకరించిన వ్యర్థాలని డంపింగ్ యార్డుకు తరలించక రోడ్లకు ఇరువైపులా వ్యర్థాలు పోస్తున్నారని, దీనివల్ల ఆ ప్రాంతాలు అపరిశుభ్రతకు నిలయాలుగా మారుతున్నాయని తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం నాయకులు ఆరోపించారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో వచ్చే వ్యర్థాలను పట్టణ శివారు ప్రాంతంలోని రోడ్ల పక్కన పోయడం వల్ల ఏర్పడే ఇబ్బందుల్ని వివరిస్తూ పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వి లక్ష్మీపతికి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కెవి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. శివారు ప్రాంతంలో రోడ్డుకి ఇరువైపులా పురపాలక సంఘ శానిటేషన్ విభాగం వ్యర్థాలను ట్రాక్టర్ల ద్వారా పోయడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. కటారి వాసుదేవ నాయుడు మాట్లాడుతూ పురపాలక సంఘం శానిటేషన్ విభాగానికి వచ్చే వ్యర్థాలను పట్టణ శివార్ల రోడ్డుకి ఇరువైపులా పోయడం పట్ల గతంలో మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారని తెలిపారు. కొబ్బరి బోండాల వ్యాపారుల నుండి వచ్చే ఖాళీ బోండాల అంశం కూడా అపరిష్కృతంగా ఉందని తెలిపారు. అధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బంది లేని విధంగా శానిటేషన్ వ్యర్థాలకు డంపింగ్ ప్రాంగణం గుర్తించి ఆ ప్రాంతానికి వ్యర్థాలు తరలించాలని కోరారు. కమిషనర్ లక్ష్మీపతికి వినతి పత్రం సమర్పించిన వారిలో ఎస్ రమేష్, సోమయ్య, శాస్త్రి, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. తెనాల్లో ఏంటంటే దారుణమైన విషయం ఏంటంటే ప్రైవేట్ ట్రాక్టర్ వాళ్ళు తెనాలి అవుట్కట్స్లో వచ్చి చెత్తేస్తారని చెప్పి సహజం జరుగుతుంది. నిన్న మేము చూస్తే తెనాలి మున్సిపల్ ట్రాక్టర్ వచ్చేసి తెనాలి పొలాల దగ్గర వచ్చి చెత్తేస్తుందండి. వెంటనే పట్టుకొని కేకలేస్తానికి ఏంటంటే అతను పారిపోయాడు ఆ ట్రాక్టర్ అతనండి. వెంటనే ఏంటంటే కొబ్బరి బొండాల సమస్య, తెనాల్లో డెంగ్యూ జ్వరాలు తీవ్రంగా వస్తున్నాయి. సీజన్ అండి ఇది. కొబ్బరి బొండాలు కూడా అవుట్కట్స్లో మొత్తాన్ని వేస్తున్నారండి. షాపులలో కూడా పట్టణ సంఘం మేము చెప్పేవాడిని మున్సిపల్ కమిషనర్ గారు చాలాసార్లు మీటింగ్ పెట్టారు. అయినా కానీ కొబ్బరి బొండాలు వచ్చిన తర్వాత తెనాలి విజయవాడ రోడ్డు, తెనాలి గుంటూరు రోడ్డు, తెనాలి బురిపాలెం రోడ్డు, తెనాలి పరిమి రోడ్డు, దీనివల్ల ఏంటంటే ఎటు చూసినా సరే ప్రమాదం జరుగుతుంది. 8 సంవత్సరాల క్రితం అయితే ఒక వ్యక్తి పెనపాడు నుంచి ఎడ్లపల్లి వెళ్ళే రోడ్లో కొబ్బరి బొండం పడి నైట్ టైం వచ్చిన తలగా దెబ్బ తగిలి బండి స్కిడ్ అయి పడి భార్య భర్తలు ఇద్దరు దగ్గరికి భర్తని చనిపోయాడండి. పెనపాడు వైపు జరిగిందండి అది. అప్పుడు వెంటనే కమిషనర్ గారికి గాను శకుంతల గారికి మొత్తం చెప్పామండి. జ్యోతి వెంటనే పరిష్కరించామన్నారు. ఇప్పుడు వరకు కూడా సేమ్ అలాగే ఉంది. కొబ్బరి బొండాల సమస్య పట్టణంలో తీవ్రంగా ఉందండి. కొబ్బరి బొండాలు కొట్టడం, అమ్మటం, ఎక్కడ పడితే అక్కడ పాడేయటం, ఎవరో నైట్ టైం వచ్చిన తర్వాత మున్సిపల్ ట్రాక్టర్ వాళ్ళకి ప్రైవేట్ ట్రాక్టర్లు చేయటం, ప్రైవేట్ స్థలాల్లో రోడ్లు అమ్మటం వేసేయటం అండి. దీనిలో ప్రమాదం అవుతుంది. మినిస్టర్ గారు కానీ, సెంట్రల్ మినిస్టర్ గారు పెంసాన్ గారు కానీ, మనోహర్ గారు, రాజా గారు కానీ ఎన్నిసార్లు చెప్పినా సరే ఈ సమస్యని పరిష్కారం కావట్లేదండి. కమిషనర్ గారికి తెనాలి పట్టణ సంఘం రిప్రజెంటేషన్ ఇచ్చామండి. 2-3 మాసాల మునుపు దాని మీద మన మున్సిపాలిటీ వాళ్ళకి తీవ్రంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మనోహర్ గారు కూడా యార్డుకు 2 మాసాల మునుపు వచ్చి మొత్తం పరిశీలించి ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళని కూడా కొబ్బరి బొండాలు ఎందుకు రోడ్డు మీద ఉన్నాయి, మీరు సక్రమైన ప్రొడక్షన్ ఎందుకు తయారు చేయలేదనేసి సీరియస్గా ఆ రోజు మనోహర్ గారు చెప్పడం జరిగింది. ఇక మీదట అలాంటి పరిస్థితి ఉంటే తీవ్రంగా చర్యలు తీసుకుంటామని ఆ రోజు మినిస్టర్ గారు మనోహర్ గారు చెప్పడం జరిగింది. జరిగినాక 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు మా పాత పరిస్థితులే ఉంది కాబట్టి ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద తీవ్రమైన యాక్షన్ తీసుకోవడానికి మున్సిపాలిటీ వాళ్ళు తీవ్రంగా చర్య తీసుకోవాలా. బళ్ళు పెట్టే వాళ్ళు ఏం చేస్తున్నారంటే తినేసి అక్కడ పారేసి వెళ్తూ ఉంటే వాళ్ళు పట్టించుకోవడం లేదా పక్కన ఉండే వాళ్ళు హోటల్ వాళ్ళు వాళ్ళకి మందలు ఇచ్చి ఆ విధంగా వేయకూడదని చెప్పి 2 సార్లు చెప్తే ఇంకోసారి వేయరు. ఆ డస్ట్బిన్లో వేయాలని చెప్పాలి. అదేవిధంగా మన పంట కాలువల మీద ఎక్కడ చూసినా కానీ పంట కాలువల మీద కొద్దిగా తీశారు. మళ్ళీ ఇప్పుడు ప్లాస్టిక్ పోయి షిఫ్ట్ చేయటం లేకుండా పక్కన ఉన్నాయి కాబట్టి ఆ పంట కాలువల మొత్తం వెళితే కానీ రైతులకు హాయిగా నీళ్లు పోతాయి. రక్షణ సైన్యం వ్యవస్థాపకుల దినోత్సవం సందర్భంగా 134 దేశాల్లో పతాకావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని లెఫ్టినెంట్ కల్నల్ జి థామస్ పేర్కొన్నారు. స్థానిక ఐతానగర్లోని రక్షణ సైన్యం చర్చి ప్రాంగణంలో బుధవారం వ్యవస్థాపకుల దినోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రార్థన నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా రక్షణ సైన్యం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమ ప్రాధాన్యతను లెఫ్టినెంట్ కల్నల్ జి థామస్ మీడియాకు వివరించారు. అంతర్జాతీయ రక్షణ సైన్యం చర్చిల 160వ వ్యవస్థాపక దినోత్సవం అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 134 దేశాల్లో పతాక ఆవిష్కరణ ప్రత్యేక ప్రార్థన నడుమ నిర్వహించడం ప్రాధాన్యత అంశమని వివరించారు. గాలి రవికుమార్ మాట్లాడుతూ విశిష్టమైన కార్యక్రమంలో పాల్గొన్న సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ కల్నల్ జి సియోను కుమారి, సంఘ
కాపరి జె క్రీస్తుదాసు సంఘ పెద్దలు బట్టు జకరియా, గాలి రవికుమార్, పెళ్లి కనకరత్నం, కారుమూరి నరసింహారావు, రుద్రపాటి ఆశీర్వాదం, గృహ సమితి నిరంజనపల్లి స్వాతి, రుద్రపాటి వాణి, పిల్లి నిర్మల, కె వాణి, మండలంలోని వివిధ ప్రాంతాల దైవ సేవకులు పాల్గొన్నారు. 160వ సంవత్సరము వార్షికోత్సవం మనం జరుపుకుంటూ ఉన్నాం. అనేకమైన ఆత్మలు నశించే ఆత్మలు రక్షించబడ్డాయి. ఇంకనూ రక్షించబడులాగున మనం అందరము ఏకాత్మతో ప్రార్థన చేయాలని నేను మండల నాయకులుగా కోరుచూ ఉన్నాను. ఈ తెనాలి మండలము ఐతానగర్ సెంట్రల్ కోర్ ఈ రోజు ఈ సంస్థాపకుల రోజు ఉద్దేశాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పతాకావిష్కరణ కార్యక్రమాన్ని బట్టి వారిని అభినందిస్తూ ఉన్నాను. మరి ఈ సంఘమును దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అదే విధముగా మన ఇండియా సెంట్రల్ టెరిటరీకి నూతనముగా వచ్చినటువంటి రాష్ట్రీయ నాయకులు కమిషనర్ డానియల్ దాసరి గారిని, అదే విధముగా చీఫ్ సెక్రటరీ గారు లెఫ్టినెంట్ కర్నల్ అండ్ మిస్సెస్ గురునం మసి గారిని, వారి యొక్క నాయకత్వంలో మన రాష్ట్రము మన సంఘములు బహుగా దీవించి ఆశీర్వదించబడుగాక. రక్షణ సైన్యం ఫౌండర్స్ డే. ఈ రక్షణ సైన్యం 1865 జూలై 2వ తారీఖున స్థాపించబడి శాఖోపశాఖలుగా విస్తరించబడి 134 దేశాల్లో ఈ సైన్యం జెండా ఎగరవేయబడుతుంది. ఈ నేటికి 160వ సంవత్సరం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా డీసీ గారికి, డీసీ అమ్మ గారికి, కోర్ ఆఫీసర్ గారికి, కోర్ ఆఫీసర్ అమ్మ గారికి, గృహ సమితి వాళ్ళకి, సంఘ పెద్దలకు, తోటి సంఘ పెద్దలకు, అందరికి, యూత్ వారికి అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ సెలవు తీసుకుంటాం. సమస్యల జంఝాటంలో తాము టిట్కో గృహాల్లో నివాసం ఉంటున్నామని, అనేక రకాల సమస్యలతో తాము సతమతం అవుతూ ఉన్న పాలకులు తమ సమస్యల పరిష్కారానికి దృష్టి సారించడం లేదని, గత కొద్ది రోజులుగా మంచినీరు కూడా దొరకని దుస్థితి తమకు ఏర్పడిందని జగడగుంటపాలెం టిట్కో గృహవాసులు తమ ఆవేదనను మీడియా ముందు వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రూపుదిద్దుకున్న టిట్కో గృహ సముదాయాలు డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్, సాధారణ గృహాలుగా లబ్ధిదారుని ఆర్థిక భాగస్వామ్యంతో ఏర్పడ్డాయి. ఇప్పటికీ ఇళ్లు పూర్తి కాక బ్యాంకులకు వడ్డీలు చెల్లిస్తున్న లబ్ధిదారులు టిట్కో ఇళ్ల బాధితులుగా ఉన్నారనేది అక్షర సత్యం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టిట్కో గృహ సముదాయాలను నిర్లక్ష్యం చేసిందనే విషయం జగమెరిగిన సత్యమే. కరోనా సమయంలో జగడగుంటపాలెం గ్రామ శివారు టిట్కో గృహాలను కరోనా బాధితులకు ఆవాసంగా వినియోగించారు. ఇక్కడ మొత్తం ఇళ్లు 1250 కాగా వీటిలో ప్రస్తుతం సుమారుగా 800 కుటుంబాల వారు తమకు కేటాయించిన బ్లాకుల్లో నివాసం ఉంటున్నారు. సరైన రహదారి లేని పరిస్థితి, వారం రోజులుగా మంచినీటి సరఫరా కూడా లేని కారణంగా ఆ ప్రాంత మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మీడియా ముందు తమ బాధను ఏకరు పెట్టారు. ఇదివరకు శివకుమార్ గారు వాళ్ళు వచ్చారండి, చెప్పేనండి, వచ్చారు. నీళ్లు లేవంటే పంపులు వేయించారు మాకు. కానీ ఇక్కడ చెట్లు కానీ నీళ్ల ట్యాంకీ కానీ పాములు బాగా వస్తున్నాయండి. చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు. ఇక్కడ టిక్కో హౌస్ అండి, జగడగుంటపాలెం టిక్కో హౌస్. మాకు నీళ్లు కూడా ట్యాంకీకి సరిగా రావట్లేదండి. ఒక 10 రోజుల నుంచి వదలటల్లా నీళ్లు. 2 పూట్ల ఇదివరకు పుష్పలంగా వచ్చాయి, ఇప్పుడు నీళ్లు కూడా రావట్లేదు. మనోహర్ గారికి దయచేసి ఎమ్మెల్యే మనోహర్ గారికి మనవి చేసుకుంటున్నానండి. ఇక్కడ మా పరిష్కారం ఇక్కడికి వచ్చి ఒక్కసారి మీకు ఓట్లేసి మేము అందరం గెలిపించాము సార్. మేము గెలిపించినందుకు మీరు ఒక్కసారి కూడా ఇటు తిరిగి చూడలేదండి. మీరు మాకు టిక్కో హౌస్ ఇచ్చారే కానీ దేనికండి? మాకు రోడ్లు సరిగా లేవు. దయచేసి ఒక్కసారి మీరు ఇటు వచ్చి ఇక్కడ చూసి పరిష్కారం చేయండి. ఎప్పుడు అడిగినా కానీ ఏంది పైపులు పగిలిపోయినాయి అని అక్కడి నుంచి రావట్లేదు అమ్మ, అందుకే రావట్లేదు అండి. కనీసం వచ్చినాయా రావట్లేదు అని చెప్పి కనీసం చూడను కూడా చూడట్లేదండి. పట్టించుకొని కూడా పట్టించుకోవట్లా. మాకు నీళ్ళకు భలే ఇబ్బందిగా ఉందండి. రోడ్లు మాత్రం క్రేన్ తీసుకొచ్చి ఆ కాలువలో దంతా తీసి మట్టి దాని మీద వేశారండి. జనం నడవటానికి కూడా లేకుండా పడిపోతున్నారండి. అసలు జనం ఎంతమంది పడిపోతున్నారు. అవి శుభ్రం చేయట్లేదండి. దయచేసి ఎమ్మెల్యే గారు మా యందు దయచేసి ఒక్కసారి ఇంతవరకు రాలేదండి. దయచేసి మా యందు దయ ఉంచి ఆయన ఒక్కసారి మా టిక్కో ఇళ్ళకలి వచ్చి చూడమని మనవి చేస్తున్నామండి. చెట్లు కూడా అండి, చెట్లు అసలు బాగా పెరిగిపోయినాయి. మున్సిపాలిటీ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తే మేము బీగుతామమ్మా మాకు తెలియదు అని చెప్పాను అంటున్నారండి. టిక్ హౌసెస్ దగ్గర ఉంటున్నాం మేము. ఇట్లా కరెంటు దగ్గర ఇక్కడ మీటర్ లేదని మాట్లాడుతున్నారు. కరెంటు మాత్రం విపరీతంగా పోతుంది. మాకైతే లైన్స్ కూడా అసలు లేదు. మట్టి పైప్ మీద కాలేసినా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఆ లైన్లు కూడా శుభ్రంగా లేదు, మట్టి దాని మీద లేదు, ఎలా పడితే అలా ఉంది. రోడ్లో మాత్రం అసలు నడవడానికి కూడా లేదు. మా ఎమ్మెల్యే అయినప్పుడు కొంచెమైనా చేశారు. మంత్రి పదవి వచ్చినాక మీరు ఇటు సైడ్ రాలేదంటే మేము వెళ్ళలేకపోతున్నాం. మేము అంత మంచి పదవిలో ఉండి కూడా మీరు రాలేకపోతుంటే ఓట్లేసి గెలిపించినందుకు ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి చూసారా? మీరు
రాలేదు. అక్కడక్కడ తెనాలి మొత్తం చేస్తున్నారు, అదంతా మంచి పనే. కానీ ఇక్కడ టిక్ హౌసెస్ దగ్గర ఉండే వాళ్ళని కూడా మేము మనుషులే కదండి, మాకు ఒకసారి చూసి ఇదంతా పరిస్థితి చూడండి. ఆ ఆకులు చెట్లు మొత్తం అసలు పైకి వెళ్ళడానికి కూడా కుక్కలు కూడా మాత్రం విపరీతంగా ఉన్నాయి. పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పాములు. వాటర్కి సంబంధించింది ఇక్కడ కరెంట్ మీటర్ లేదంటున్నారు, మరి వాటర్ పద్దాకా రావట్లేదు. వాళ్ళని అడిగితే మాకు పైపులు పగిలిపోతున్నాయి అని చెప్తున్నారండి. ఇక్కడ మీటర్ ఒకటి వేయించండి, రోడ్డు వేయించండి. రోడ్డు మాత్రం పిల్లల్ని మేము అందరూ నడవడానికైనా చాలా ఇబ్బందిగా ఉంది. స్కూల్కి వెళ్ళాలన్నా మాకు ఇంత మంచి పదంలో ఉన్నందుకు ఒక్కసారి వచ్చి మాకు ఇక్కడ చూసి ఏదనేదా మాకు పరిష్కారం చేయండి. ఇది ఒకటి మీరు గెలిచినప్పుడు అన్ని చోట్ల రోడ్లు వేసారని మంచి పేరుంది మీకు. అలాగే ఇక్కడ మాకు వంతునేస్తే మీ పేరు చెప్పుకొని ఈ 5 ఏళ్ళు ఎన్నేళ్ళున్నా మీరు మా ప్రభుత్వంలో మేము గెలిపించుకుంటాం. ఆ వంతును మాత్రం మాకు వేయించి మాకు అందజేస్తే మేము మీ పేరు చెప్పుకొని ఆ వంతుని మీద మేము నడవగలుగుతాండి. ఇది ఒక్క మాట మాకు మనవి చేయండి సార్. అరాకొర మౌలిక సదుపాయాల కల్పన వల్ల ఆ గృహాల్లో జీవనం దుర్భరంగా మారిందని మహిళలు వాపోతున్నారు. పడవల కాలువ పూడికితీత పనులు చేసిన క్రమంలో కాలువలోని వ్యర్థాలు కాలువకట్టపై వేయడంతో టిట్కో ఇళ్లకు వెళ్లే కాలువకట్ట దారి పూర్తిగా మూసుకుపోయింది. తెనాలి పెదరావూరు రోడ్లో జగడిగుంటపాలెం వద్ద టిట్కో గృహాల వైపుకు వచ్చేలా పడవల కాలువపై వేసిన వంతెన దారిలో మద్యం షాప్ ఉందని, మద్యం బాబులతో రద్దీగుండే ఆ ప్రాంతం మీదుగా మహిళలు పిల్లలు వచ్చే పరిస్థితి లేదని, తమకు టిట్కో గృహాల సమీపంలో పడవలకాలపై వంతెన నిర్మిస్తామని ఎన్నికలకు ముందు నేటి మంత్రి మనోహర్ నాడు హామీ ఇచ్చారని, గెలిచాక తమ సమస్యలను మంత్రి మనోహర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఒక్కసారి కూడా టిట్కో కాలనీకి రాలేదని, తెనాలి నియోజకవర్గంలోని తమ సమస్యలు పరిష్కరించాలని మహిళలు తమ ఇబ్బందులు వివరించారు. మంచినీటి సమస్య, రహదారి సమస్య, విద్యుత్ సమస్య, కాలనీ చుట్టూ అడవిలా పెరిగిన కలుపు మొక్కను తొలగించే చర్యలు తీసుకోవాలని టిట్కో కాలనీ వాసులు నియోజకవర్గ ప్రజాప్రతినిధిని వేడుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు టిట్కో కాలనీ సమస్యలపై స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుక్కకి ఇక్కడ రోగాలు ఉన్నాయి. మా పిల్లల్ని కుక్కలు కరుస్తున్నాయి. పిల్లల్ని హాస్పిటల్ చుట్టూ తిప్పలేక మేము బాధపడుతున్నాం. కుక్కల గురించి ఒకరు పట్టించుకోండి, వంతుని గురించి ఒకరు పట్టించుకోండి. ఇక్కడ బాగా చెట్లు, పాములు నడుస్తున్నా కూడా పెద్ద పెద్ద పెనుపాములు, తాసుపాములు తిరుగుతూనే ఉన్నాయి. నిన్నగాక మన వారం క్రితం నన్ను పాము కాటేసింది. దేవుడి దేవల బతికి బయటపడ్డాను. పాములు బెడదా, కుక్కలు బెడదా. మళ్ళీ ఒకటి మేము స్టోర్కి ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు మా పాత స్టోర్ కాడికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్తే మీరు టిక్ హౌస్కి వెళ్ళారు, అక్కడ మీరు స్టోర్ అడగండి అని అంటున్నారు. మాకు బియ్యం కూడా ఇవ్వటంలా. మాకు ఇక్కడ ఒక స్టోర్ కావాలి. కానిస్టేబుల్ మాత్రం 2-3 వేయండి. బేవర్స్ బ్యాచ్ నైట్ 10 అయితే వస్తున్నారు, 8 అయితేనే వస్తున్నారు. తాగుతున్నారు, సీసాలు పగల కొడుతున్నారు, మనుషుల మీద కూడా ఎగబడుతున్నారు, దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. కొంచెం మా గురించి కూడా మీరు ఆలోచించుకోండి. మీరు మాకు న్యాయం చేస్తారని మేము గెలిపించుకున్నందుకు మాకు కొంచెం న్యాయం చేయండి. మాకు లేడీస్కి ఎక్కువ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. భర్తలు ఇంట్లో లేనప్పుడు వాళ్ళు పనులు వెళ్తారు, మేము లేడీస్ మాకు వెళ్ళి రావాలి. ఆ బ్యాందీ షాప్ కూడా రోడ్ల మీద దాకా వచ్చి తాగుతున్నారు. మా పరిస్థితి ఏంటంటే మేము ఆడ ఆటో ఎక్కుతాం, ఆ బ్రిడ్జి మీదే తాగుతున్నారు గ్లాసులు పెట్టుకొని. ఇటు పక్కన పడిపోతున్నారు, బ్రిడ్జి మీద పడుతున్నారు, ఇటు పడుతున్నారు. కనీసం కిలోమీటర్ నడిచెళ్ళి ఆటో ఎక్కుతున్నాము. ఎక్కడానికి కూడా మాకు స్వేచ్ఛ లేదు కదండి. లేడీస్కి అన్ని లేడీస్కి చేస్తున్నామంటున్నారు, మాకు లేడీస్కి ఇక్కడ స్వేచ్ఛ లేదు. కానీ మేము తెనాల్లో 5,000-6,000 కట్టుకునే స్థితిలో లేము. అందరం ఇక్కడ రెక్కల మీద బతికేవాళ్ళం కాబట్టి ఇంత దూరం వచ్చి ఉంటున్నాం. మీకు ఓటేస్తాం, మాకు అడిగే హక్కు ఉంది కాబట్టి రిక్వెస్ట్గా అడుగుతున్నాం. దయచేసి మా మాటలు మీరు కోపడొద్దు. మా మనసులో ఉన్న బాధను అర్థం చేసుకొని మా బాధ తీరుస్తారని ఒక తండ్రికి మాదిరిగా చెప్పుకుంటున్నాం. నమస్కారం. మామూలు బురిపాలెం నుంచి వచ్చాము భయ్య ఇక్కడికి. ఎక్కడి నుంచి వస్తే మీది ఈ ఊరు కాదు, ఈ ఏరియా కాదు మీది అని కొద్దిగా ఇబ్బందికరంగా ఇంటికి వచ్చి ఇవ్వట్లేదు. మళ్ళీ టిట్కో హౌస్కి ఏమో మామూలుగా వడ్డీయే జమ అవుతుంది కానీ అసలు జమ అవ్వట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారు కట్టమని. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. అసలు మిమ్మల్ని నమ్ముకొని మేము ఓట్లు వేసాము. మాకు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే మీకు అర్థమైద్ది. కానీ తెనాలంతా అభివృద్ధి చేస్తున్నారు, కానీ ఇక్కడ టిట్కో హౌస్లో ఎందుకు అభివృద్ధి చేయట్లేదు మీరు ఒకసారి చూడండి. ఒకసారి ఏదన్నా గడ్డి బీకమన్నా లంచం అడుగుతున్నారు, ఏదన్నా చేయమన్నా లంచం అడుగుతున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మేము పొద్దున్న 6ంటికి వెళ్తాం, పిల్లలు స్కూల్ నుంచి రావాలి, చాలా ఇబ్బంది పడుతున్నాం. కానీ అక్కడ వంతెన వేయండి, ఒకటి వంతెనతో మేము అడుగుతున్నాము ఎన్నోసార్లు. అయ్యింది అక్కడ, కానీ వంతెన వేయట్లేదు ఎక్కడ. ఎందుకని? బండి పడుతుంది, ఇక్కడ తాగుమోతలు రోడ్ల మీదే తాగుతున్నారు. మేము ఎలా రావాలి? 6ంటికి వస్తే మాకు భయం వేస్తుంది. ఎట్లా రావాలి? పోలీసులు కూడా సరిగ్గా రావట్లేదు. ఇటు ఒక్కసారి
ఒకసారి వాటర్ గురించి చాలా ఇబ్బందిగా పడుతున్నాం. ఒకసారి చూడండి, మా ఎందు దయించండి. మిమ్మల్ని నమ్ముకొని మేము ఓట్లు వేసినందుకు మాకు న్యాయం చేయండి. ఆ తెనాలంతా చేస్తున్నారు, ఎందుకని కిట్కో హౌస్కి ఇక్కడికి రావట్లేదు అంటే మేము ప్రజలకు కాదా? మీకు చెప్పండి, అక్కడే ప్రజలే, మీకు ఇక్కడ ప్రజలే ఉన్నారని గుర్తించండి. మమ్మల్ని గుర్తించి మాకు ఒకసారి న్యాయం చేయండి. ఒకసారి రండి ఇక్కడికి, మీకే అర్థమైపోయింది. పాములు ఉన్నాయి, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్ తెరిచారు. మేము ఇక్కడ నుంచి చెంచిపేట తీసుకెళ్ళాలి పిల్లలు స్కూల్కి. ఎంత ఇబ్బంది పడుతున్నాం అనుకుంటున్నాం, ఒకసారి చూడండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అమర్తలూరు మండలంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో గ్రామంలో చేసిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని వేమూరు ఎమ్మెల్యే నాకా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమర్తలూరులోని ఆర్యవేశ కళ్యాణ మండపంలో బుధవారం మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని అమర్తలూరు మండలంలోని గ్రామాన ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు, నాయకులపై ఉందన్నారు. ప్రతిరోజు 25 నుండి 30 గృహాలు సందర్శించి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులను వారికి తెలియజేసి ఇంకా ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారానికి తన దృష్టికి తీసుకురావాలన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు వెంటనే మై టీడీపీ యాప్ లో అప్డేట్ నమోదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అమర్తలూరు మండల పార్టీ అధ్యక్షుడిగా కొత్తపల్లి రవీంద్రబాబు, ఉపాధ్యక్షుడిగా కొత్తపల్లి మాథ్యూస్, ప్రధాన కార్యదర్శిగా పాములపాటి వెంకట సుబ్బారావు తదితరులు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వేమూరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు ఏలవర్తి బ్రహ్మానందం, మట్లపూడి జయపాల్, ఆయమల్ల ప్రమోద్, కొసరాజు దేవకుమార్, మల్లెంపాటి బాలాజీ తదితరులు ఉన్నారు. కింద స్థాయి పునాదులు చాలా బలంగా ఉంటాయి. గ్రామ పార్టీ కమిటీల దగ్గర నుంచి, గ్రామ అనుబంధ కమిటీల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి దాకా కమిటీలు ఉంటాయి. ఈ రోజు వాటిని ఇంకా కింద స్థాయికి బూత్ కింద కూడా ప్రతి 30 ఓట్లకి ఒకరు కేఎస్ఎస్ కుటుంబ సాధికారులుగా ఏర్పాటు చేసుకొని ఆ వీళ్ళని ఇంకా పాల్గొపోయే విధంగా వ్యవస్థని క్రియేట్ చేశారు. సూపర్ 6 కార్యక్రమాలు కానీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 పథకాలు, భవిష్యత్తు గ్యారంటీ ద్వారా ప్రజల్లో తీసుకెళ్లి ఏ విధంగా ఆ పార్టీ ద్వారా రిజిస్టర్ చేసి అప్లోడ్ చేసి ఏ విధంగా చేసామో, ఆ తర్వాత సభ్యత్వ నమోదు ఏ విధంగా చేసామో, ఓటీపీలు పెట్టుకొని మొత్తం ప్రమాణంగా 55,000 సభ్యత్వం చేశారు నియోజకవర్గం. ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తే ఓట్ల ఎన్రోల్మెంట్ కానీ, ఓటింగ్ కానీ ప్రమాణంగా చేసి పెట్టాం. ఈ రోజు ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఈ పాంప్లెట్ మీ గ్రామంలో మనం చేసినటువంటి మంచి కార్యక్రమాలు, ఎంతమందికి తల్లికి వందనం వచ్చింది, ఎంతమందికి పెన్షన్లు అందుతా ఉన్నాయి, సీసీ రోడ్డు నిర్మాణం ఏమి ఉన్నాయి, ఈ విధంగా మీకు అనుభవం వరకు చెబుతూ ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి అందించి ఫోటోలు తీసి అవన్నీ కూడా పార్టీ ఖాతాకి అప్లోడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. బూత్కు ఒక కో కన్వీనర్ ఇస్తాం, వారి పైన యూనిట్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, యూనిట్ ఇన్ఛార్జ్ ఒక కో కన్వీనర్ ఉన్నాడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, క్లస్టర్కి ఒక కో ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఈ వ్యవస్థ ఇదంతా కూడా దానికి తోడు ఇప్పుడు మండల పార్టీ కార్యవర్గాన్ని కూడా ఇప్పుడు ఎంపీ చేసుకోబోతా ఉన్నాం. ఇవన్నీ ఈ రోజు అయిపోవాలి, ఇవన్నీ చేయాలి. ఈ రోజు నుంచి సాయంత్రం మీ గ్రామాల్లోకి వెళ్ళాక మీరందరూ కూడా ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని బూతుల వారిగా వదిలించుకొని మీ కింద బూత్ స్థాయిలో ఉన్నటువంటి కేఎస్ఎస్ ద్వారా అక్కడ ఉన్నటువంటి స్థాయిగా మీరంతా నాయకత్వంలో కలిసి కూడా దీన్ని ఇప్పుడు నేను చెప్పిన విధానంలో ఈ పాంప్లెట్స్ అనేది ప్రతి ఇంటికి చేరడానికి మీరందరూ కూడా 30 రోజులు కష్టపడాలి. నిదానంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆగి నచ్చించండి, 1 గంట 2 గంటలు పార్టీ కోసం పనిచేయాలి. మీరు ఏ గ్రామంలో ఎవరైతే కష్టపడతా ఉన్నారో సాయంత్రానికి ఎవరు ఈ కార్యక్రమంలో మీరు కేటాయించుకున్నటువంటి 1 గంట 2 గంటలు కష్టపడతారో వాటిని ఫోటో ద్వారా మీరు ఆ ప్రాంతంలో మీరు ఇచ్చేటప్పుడు ఈ ఫోటోలు తీసి పార్టీకి పెడతారు, నాకు పెడతారు, మా ఆఫీస్కి కూడా. దీన్ని బట్టి నేను పెద్ద ఎస్ఎస్ చేయడం పెద్ద గొప్ప కాదు. 89 గ్రామాల్లో ఎవరు జరిగారు అనేది నేను ఖచ్చితంగా అంచనా వేసుకోవాలి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ కార్యాలయం వేదికగా జాతీయ వైద్యుల దినోత్సవం ఐఎంఏ కార్యవర్గం ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు.
స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో మంగళవారం రాత్రి ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె అనిల్ అధ్యక్షతన నిర్వహించిన డాక్టర్స్ డే కార్యక్రమాలు వైద్య ప్రముఖులు ఆహ్లాదాన్ని పంచాయి. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, గేమ్స్, క్రీడలు, ఉల్లాసాన్ని పంచే అంశాలు, కేవలం వైద్య సేవల విధులతో ఒత్తిడి జీవనంలో ఉండే వైద్యులకు ఆటవిడుపుగా అలరించారు. ఈ సందర్భంగా వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన మహనీయ వైద్య ప్రముఖుల్ని స్మరించుకున్నారు. వారు సమాజానికి సేవా భావంతో అందించిన సేవలు నేటి తరం డాక్టర్లకు ఆదర్శమనే భావన ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కె అనిల్ మీడియా ముఖంగా తమ అభిప్రాయంగా వ్యక్తం చేశారు. డాక్టర్ బీసీ రాజ్ జయంతిని, డాక్టర్ కెవి రామకృష్ణ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి, డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యంను సత్కరించారు. జాతీయ డాక్టర్ల దినోత్సవ విశిష్టతను ఐఎంఏ సభ్యులు వివరించారు. డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ కోటి నాగయ్య, డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్ శ్యామ్ ప్రసాద్, పట్టణ ఐఎంఏ డాక్టర్ల బృందం పాల్గొని కార్యక్రమ ప్రాధాన్యతను పెంచారు. మొత్తం అంతా కదా, కానీ జనవిజ్ఞాన వేదికలో జిల్లాకి చూసారు, చాలా కాలం చూసారు. ఇప్పుడు కూడా సిపిఎం మంచి కాంటాక్ట్స్ ఉంటాయి, అందరికీ ప్రాక్టీస్ బ్రహ్మాండంగా. అన్నిటికంటే ఇక్కడ నేను ఒక మాట చెప్పకూడదు, కానీ ఇది రియల్ ఎస్టేట్ బాస్ అవుట్ ఆఫ్ ఐఎంఏ తెనాలి. ఇంకా ఎంత ఐఎంఏ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, కొన్ని ఇన్నోవేటివ్ థింగ్స్ వచ్చాడు, టీఎంసీ ప్రెసిడెంట్ గా, టీఎం సెక్రటరీగా, ప్రెసిడెంట్ గా. ఐఎంఏ కూడా కొన్ని డిస్టెన్స్ మొహమాటం లాగా చెప్పేవాళ్ళు, మొహమాటం లేకుండా చెప్పేవాళ్ళు సభ్యులు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని ఫీల్ అవ్వకుండా చెప్పేవాళ్ళు సాంబీరు ఫస్ట్ వస్తుంది. అందుకని కొన్ని ఓటర్లు నేను చెప్పుకుంటాను. అది నిన్నాక ఎందుకు చేయించుకోలేదు నాకు అర్థం కాదు. ఇంతకుముందు ఓటర్లు సార్ కలిగి ఉంటాం, అదే నిన్నాక డ్యూటీ కన్నా కరెక్ట్. సన్మానం చేస్తే ముసలాభై పిల్లలకి పక్కన పెట్టేస్తారని అనే కారణం వల్లే ఆగారు. చాలా సాంబీరు ఇంకా సర్వర్ బ్యాచ్ చాలా తక్కువ బ్యాచ్లు చేశారు సన్మానం. చాలా మంది నాకు ఈ ప్రయాణంలో సహాయం చేశారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు. రెండోది, తెనాలి ఐఎంఏకి మిగతా చోట్లకి ఖచ్చితంగా ఒక తేడా ఉంది. నేను మిగతా అన్ని చోట్ల కూడా గమనిస్తూ ఉంటాను. తెనాలి ఐఎంఏలో మనం అంతా ఒక రకమైన ఫ్రెండ్లీ వాతావరణాన్ని, దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఖచ్చితంగా మన సీనియర్స్. వాళ్ళు ఒక పరవడి తయారు చేస్తే ఆ తయారైన పరవడిలో మనం కూడా ముందుకు వచ్చాం. దానికి ఖచ్చితంగా మనం మన సీనియర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వాళ్ళంతా వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ కానీ, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు కూడా ఇవాళ రావడం నాకు చాలా సంతోషం చేసింది. ఆయన చేసిన సహాయం మనం బహుశా మనందరికీ, ఆయన తెనాలిలో ఉన్న డాక్టర్స్లో ఆయన చేసిన సహకారం మనం ఖచ్చితంగా మర్చిపోలేము. అట్లాగే మనం అందరం కూడా ఒకరికొకరికి ఒక రకమైనటువంటి సహకారం అందించుకోవడంలో ఉంటున్నామని నేను అనుకుంటున్నాను. డాక్టర్ బీసీ రాయ్ గారిని, బిపిన్ చంద్ర రాయ్ గారిని, అలానే డాక్టర్ కన్నెగంటి వెంకట రామకృష్ణ గారిని మరొకసారి స్మరించుకోవడం జరిగింది. ఈ ఐఎంఏ హాల్ నందు డాక్టర్ కన్నెగంటి వెంకట రామకృష్ణ గారి జన్మదినం మరియు డాక్టర్ బీసీ రాయ్ గారి జన్మదినం. కొద్దిమంది డాక్టర్లో కూడా డాక్టర్ బీసీ రాయ్ గారికి భారతరత్న అవార్డు బహుకరించడం జరిగింది. ఒక భారతరత్న అవార్డే కాకుండా ఆయన గొప్ప డాక్టర్, నిజమైన గొప్ప డాక్టరు. ఎంతోమంది పేద ప్రజలకు ఎంతో సర్వీస్ చేసిన డాక్టర్ గారు. ఆయన కల్కట్టా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి తర్వాత విదేశాల్లో అంటే యూకేలో ఎంఆర్సిపి అండ్ ఎఫ్ఆర్సిఎస్ 2 డిగ్రీలు కూడా చాలా అరుదుగా ఒకే వ్యక్తికి, ఒకే డాక్టర్ గారికి బోత్ ఎంఆర్సిపి అండ్ ఎఫ్ఆర్సిఎస్ రావడం అనేది చాలా అరుదు. ఇదే కాకుండా డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం గారు కూడా చాలా రోజుల తర్వాత మా ఐఎంఏ హాల్ నందు ఆయన రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ డిఎంఈగా పనిచేసిన ఆయన వచ్చినందుకు ఆయన కూడా మరొకసారి శాలువా కప్పి ఆయన సత్కరించుకోవడం జరిగింది. డాక్టర్ బీసీ రాయ్ గారిని స్మరించుకుంటూ ఈరోజు ఆయన చేసిన సేవలను గుర్తించుకొని కమ్యూనిస్ట్ పార్టీకి చెందినవారైన భారతరత్న పొందినటువంటి గుర్తింపు పొందిన డాక్టర్ ఫిజిషియనే కాక సర్జన్గా కూడా చేశారు. ఆయన సేవలను గుర్తు చేసుకొని మాలో ఉన్న డాక్టర్లలో సీనియర్ వైద్యుడైన భీమవరం సాంబిరెడ్డి గారిని సన్మానించుకోవడం జరిగింది. అంతేకాక సీనియర్ వైద్యులైన గుత్తి సుబ్రహ్మణ్యం గారిని కూడా సన్మానించుకోవడం జరిగింది. వైద్యులు అనగానే పాపం వాళ్ళ చదువు నుంచి వాళ్ళ ప్రాక్టీస్ వరకు జీవితంలో ఎంతో అలసట గురై ఉంటారు. అలాంటి వైద్యులకు కొంత ఆటవిడుపుగా కొన్ని గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళలో ఉత్సాహాన్ని నింపి వాళ్ళకి తగిన విధంగా పోటీలు కూడా, క్రికెట్ పోటీలు, సైక్లింగ్, వాకింగ్ లాంటి ఫిజికల్ గేమ్స్ కూడా ఆడించి వాళ్ళకి మంచి ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. ఒక విధంగా ఇది మానసిక
మానసిక మన ఫిజికల్ ఆరోగ్యాన్ని రెండింటిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మేము మరింత సేవ చేయడానికి సంకల్పించామని కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. దుగ్గిరాల మండలం పెనుమూలి తుమ్మపొడి గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ షేక్ జబీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు వరి విత్తనాలు రాయితీపై అందించారు. అనంతరం ఎంపీపీ జబీన్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ సేవల్ని ప్రతి రైతు సేవా కేంద్రాల ద్వారా వినియోగించుకోవాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు మాట్లాడుతూ వరి సాగులో కలుపు యాజమాన్యంపై అవగాహన కల్పించి వరి విత్తన 24 గంటల్లోపు పెన్నిథాలిన్ అనే మందు ఎకరానికి పిచికారీ చేసుకోవాలని రైతులకు తెలిపారు. సాగు చేస్తున్న పంట వివరాలను ఈ పంట పోర్టల్ నందు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రజ్ఞాన్ బాబు, విఏఏలు, విహెచ్ఏలు రైతులు పాల్గొన్నారు. అనంతరం జబీన్ విజయబాబు మాట్లాడారు. ఈ రోజు దుగ్గిరాల మండలంలోని పెనుమూలి గ్రామంలో పొలం పిలుస్తుంది ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు రైతులకి సబ్సిడీతో వరి విత్తనాలను అందించడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు రైతులకు ఎంతో మందికి పనిముట్లను అందించడం జరిగింది. డ్రోన్లను కూడా అందించడం జరుగుతుంది. రైతులు పంట నష్టం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నష్టపరిహారాన్ని కూడా అందించారు. అన్నదాత సుఖీభవ పథకానికి రైతులందరూ రైతు భరోసా కేంద్రానికి వచ్చి కేవీసీ చేపించుకోవాల్సిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వం అందించే పథకాలన్నీ అధికారులు రైతులకి అందించవలసిందిగా కోరుకుంటున్నాం. స్కీమ్స్ గురించి చెప్పడం, సిసిఆర్సి కార్డ్స్ మీద అవగాహన కల్పించడం, అట్లాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద క్రాప్ ఇన్సూరెన్స్ అనే కార్యక్రమం కూడా దానికి ప్రీమియం ఎంత చెల్లించాలి, అట్లాగే ఇప్పుడు వేయబోయే క్రాప్ వెరైటీస్ ఏం వేస్తున్నారు, అలాగే మనం ప్రాథమికంగా సస్యరక్షణ చర్యలు ఏం చేపట్టాలి, వీటన్నిటి మీద మనము చర్చించడానికి ఇది ఒక మంచి వేదికగా పొలం పిలుస్తున్న కార్యక్రమాన్ని ప్రతి మంగళ బుధవారంలో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మండల స్థాయి అధికారులు మన వ్యవసాయ శాఖతో పాటు అనుబంధం అటెండ్ అవుతారు. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్స్ మోడ్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాము. ఎందుకంటే అనుబంధ శాఖలు కూడా మనకి కంపల్సరీగా మనతో పాటు ట్రావెల్ చేస్తే మీరు ఏదైనా పాటి గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఉండాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ప్రజల సహకారం అవసరం. మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక. పట్టణ శివారు రోడ్ల పక్కన ఖాళీ కొబ్బరి బొండాల వ్యర్థాలు లేకుండా చర్యలు చేపడతాం. మున్సిపల్ కమిషనర్ వి లక్ష్మీపతి. రక్షణ సైన్యం చర్చి వ్యవస్థాపకుల దినోత్సవ వేళ 134 దేశాల్లో అంతర్జాతీయ పతాక ఆవిష్కరణ. డీజల్ కమాండర్ గేరా థామస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.